Hello friends, welcome to Srinath Academy. Today we are going to discuss about the unit 2, that is chapter 5, morphology of flowering plants. So ఇంతవరకు మనం చేసిందంతా full chapters. So now we are going with the new series called as PYQ. That is very important questions of IP format అన్నమాట. So and now we are going to discuss or see some topics which are covered under this particular chapter, that is the root, the stem, the leaf, the inflorescence, the flowers and the fruit. అండ్ కమింగ్ టు బ్లూ ప్రింట్, ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సెక్షన్ 3, దట్ ఈస్ 8 మార్క్స్ ఖచ్చితంగా ఒక మార్ఫాలజీ మోడిఫికేషన్ మాత్రం కంపల్సరీ అనమాట. అదే కాకుండా మనం సెక్షన్ 1 ఏదైతుందో అంటే 2 మార్క్స్ ఏదైతుందో దాని నుంచి మనకు మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి 2 మార్క్స్ రెండు వచ్చే ఛాన్స్ ఉంది, రెండు ఖచ్చితంగా వస్తాయి అనమాట. సో సెక్షన్ 1 వచ్చేసి 2 మార్క్స్, సెక్షన్ బి అంటే 2 వచ్చేసి 4 మార్క్స్ అండ్ సెక్షన్ 3 అంటే మనకు 8 మార్క్స్ అనమాట. సో ఇదే కాకుండా మనము ఫ్రమ్ 6th to 12th అంటే మనకు సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఏదైతుందో ఆ మొత్తం చాప్టర్స్ సబ్జెక్ట్స్ అంతా మనం కంప్లీట్గా మనము ఫుల్ చాప్టర్స్ అన్ని కవర్ అయినాయి లెసన్స్ మొత్తము. అదే కాకుండా మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ లైక్ నీట్ అండ్ బిట్సాట్ కూడా కవర్ అవుతుంది. అండ్ సో అంత కంటెంట్ అంతా ఇట్స్ క్వాలిటీ కంటెంట్, 100% ఫ్రీ. సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్, like and share, and also write down the comments within the comment box. And now we are going with the very short answers which are very much important from this particular chapter, that is 16 questions of 2 marks. So the first question of this IP PYQ series వచ్చేసి మనకు what type of specialized roots are found in the epiphytic plants. So what are their function అన్నమాట. సో దీంట్లో చూసుకుంటే ఎపిఫైటిక్ ప్లాంట్స్ అంటే ఏందో తెలుసుకోవాలి. సో ఒక ప్లాంట్ మీద ఇంకో ప్లాంట్ పెరగడము అనేది ఆ రకమైన ప్లాంట్స్ని మనం ఎపిఫైటిక్ ప్లాంట్స్ అంటాము. సో ద రూట్స్ వచ్చేసి ద వెల్మెన్ రూట్స్ అనమాట. సో ద వెల్మెన్ రూట్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఎపిఫైటిక్ ప్లాంట్ అండ్ దేర్ ఫంక్షన్ ఈజ్ జనరల్లీ దే ఆర్ ద అడ్వాంటేజెస్ రూట్స్, దట్ ఈస్ దే వోంట్ అరైవ్ ఫ్రమ్ ద రాడికల్ అండ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అబ్జార్బింగ్ ద మాయిశ్చర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. అంటే ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ ద బెటర్ సన్లైట్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాపికల్ సన్లైట్ రెయినీ సీజన్ ఆర్ రెయినీ ఫారెస్ట్ లో మనకు బెటర్ సన్లైట్, బెటర్ రెస్పిరేషన్ అండ్ ఫోటోసింథసిస్ పర్పస్ కి ఈ ప్లాంట్స్ ఏంటంటే వేరే ప్లాంట్స్ మీద పెరుగుతాయి అనమాట. సో అలాంటి ప్లాంట్స్ ని మేము ఎపిఫైటిక్ ప్లాంట్స్ అంటాము. వాటికి వచ్చే రూట్స్ ని వెల్మెన్ రూట్స్ అంటాము. దాని యొక్క ఫంక్షన్ అబ్జార్బింగ్ ద మాయిశ్చర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. సో రెండో క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ హౌ డస్ ద సక్కర్ ఆఫ్ ద క్రిసాంతిమమ్ డిఫర్ ఫ్రమ్ ద స్టోలెన్ ఆఫ్ ద జాస్మిన్. సో ఇక్కడ మనం క్రిసాంతిమమ్ చూసుకుంటే చామంతి చెట్టు అనమాట. సో దీని యొక్క సక్కర్స్ అంటే ఏంది అసలు యాక్చువల్గా క్రిసాంతిమమ్ చెట్టు చూసుకుంటే మనకు ఈ విధంగా మనకు స్టెమ్ ఏదైతే అప్రైట్ కండిషన్లో ఉన్న స్టెమ్ నుంచి మనకు స్లోగా మనకు ఈ విధంగా మనకు లాటరల్ బ్రాంచెస్ అనేది ఆబ్లిగేటరీగా అండర్ గ్రౌండ్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ నుంచి మనకు బ్రాంచెస్ అనేది అరేంజ్ అవుతాయి అనమాట. సో దట్ ఈస్ ఆబ్లిగేటరీ అంటే దే విల్ గ్రో అవుట్ ఆఫ్ ద సాయిల్ అండ్ దే విల్ జనరలీ అరైజ్ లైక్ దిస్. అండ్ ఆఫ్టర్ ద ఫిజికల్ డిటాచ్మెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే దిస్ ఎంటైర్ పార్ట్ క్యాన్ బి గ్రోయింగ్ యాజ్ ఏ కంప్లీట్లీ న్యూ ప్లాంట్. అండ్ దిస్ ఇస్ అబౌట్ ద సక్కర్స్ అనమాట. కానీ ఇన్ కేస్ ఆఫ్ జాస్మిన్ ఏం జరుగుతుందంటే దాని మెయిన్ స్టెమ్ ఏదైతుందో ఆ మెయిన్ స్టెమ్ నుంచి వచ్చే ఆ లోవర్ బ్రాంచెస్, ఆ బ్రాంచెస్ ఏవైతే మనకు సాయిల్కి ఆనుకుంటాయో అంటే ఆ హెవీనెస్ వల్ల మెచ్యురేషన్ వల్ల ఆ బ్రాంచెస్ ఏవైతే మనకు టచ్ అయితే ఆ లోవర్ సర్ఫేస్ ఆఫ్ దిస్ బ్రాంచెస్ ఏరియల్ బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మాత్రం అండర్ గ్రౌండ్ స్టెమ్ నుంచి అండర్ గ్రౌండ్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ నుంచి మనకు బ్రాంచెస్ అరేజ్ అవుతాయి. ఇక్కడ మనం ఏరియల్ స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకు అవి ఎప్పుడైతే మన గ్రౌండ్ టచ్ అవుతాయో అక్కడ నుంచి మనకు ఆ ఏరియల్ స్టెమ్ నుంచి మనకు రూట్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే ఫిజికల్ డిటాచ్మెంట్ అవుతుందో అప్పుడు ఇది కంప్లీట్గా న్యూ ప్లాంట్ లాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో దీస్ కైండ్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ జాస్మిన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ స్టోలెన్స్ బికాస్ దే గ్రో ఫ్రమ్ ద ఏరియల్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ అనమాట. అదే మన క్రిసాంతిమంలో చూసుకుంటే దే జనరలీ గ్రోస్ ఫ్రమ్ ద అండర్ గ్రౌండ్ స్టెమ్ పార్ట్ ఆఫ్ ద actual stem underground part నుంచి అరేంజ్ అవుతాయి. సో దట్ ఈస్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్రిసాంతిమమ్ అండ్ ద జాస్మిన్.
సో కమింగ్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ద రెసిమోస్ అండ్ సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్. సో దీంట్లో చూసుకుంటే రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ ఏదైతుందో దాని యొక్క మెయిన్ యాక్సిస్ ఏదైతుందో ఆ మెయిన్ యాక్సిస్ ఇండిఫినిట్ గ్రోత్ అనేది చూడొచ్చు. సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్లో మనకు మెయిన్ యాక్సిస్ అనేది లిమిటెడ్ గ్రోత్ చూపిస్తుంది. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అనమాట. సో రెసిమోస్ ఈస్ ద వన్ విచ్ ఈస్ జనరలీ హ్యావింగ్ ద మెయిన్ యాక్సిస్ ఈస్ ఇండిఫినిట్, అండ్ ఆల్సో సైమోస్ ఈస్ ద వన్ విచ్ ఈస్ జనరలీ హ్యావింగ్ ద మెయిన్ యాక్సిస్ దట్ ఈస్ లిమిటెడ్ వన్. సో కమింగ్ టు ద ఫ్లవర్స్. So flowers వచ్చేసి they are generally arranged in the acropetal manner. So the flowers are called as generally arranged in acropetal manner. That is పెద్ద ఫ్లవర్స్ ఏవైతున్నాయో మనకు జనరల్ గా మనకు పెద్ద ఫ్లవర్స్ పైన ఉంటాయి, ఇమ్మెచ్యూర్ ఫ్లవర్స్ కింద ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫ్లవర్స్ చూసేసి మనకు బేసి పెటల్ అంటే కింద ఉండే ఫ్లవర్స్ మనకు స్మాల్ ఫ్లవర్స్ ఉంటాయి, పైన మనకు పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సైమోస్ అండ్ ద రెసిమోస్. So what is the morphology of cup-like structure, that is Cynthidium, and how it is or where it is found in which family? So what is morphology of flowers which are showing the cup-like appearance? So ikkada manam chusukunte endante Cynthidium. So Cynthidium is a type of special kind of inflorescence. దీంట్లో ఏం జరుగుతుందంటే ఫ్లవర్స్ యొక్క బ్రాక్స్ ఏవైతున్నాయో దే విల్ ఫ్యూజ్ టుగెదర్, దే విల్ యునైట్ టుగెదర్ టు ఫార్మ్ ఏ కంప్లీట్ కప్ లైక్ ఇన్ఫ్లోర్ కప్ లైక్ స్ట్రక్చర్ అనమాట. దట్ ఈస్ జనరలీ కాల్డ్ యాజ్ that is generally found it is generally found in case of the family called as Euphorbiaceae. So the family called as Euphorbiaceae is the family in which we can see the involve of the bracts or generally unite to form a cup-like structure called as Cynthidium. Okay, coming to the what type of inflorescence generally present in case of fig trees, that is generally what is the insects Blastophaga which visits the inflorescence of the fig tree. So దీంట్లో చూసుకుంటే మనము inflorescence in case of fig tree ఏదైతుందో that is called as Hypanthidium. సో ఈ హైపాంథిడియం అనే ఇన్ఫ్లోరసెన్స్లో ఏంటంటే వీఆర్ సీయింగ్ దట్ ఇన్సెక్ట్స్ ఈ ఇన్ఫ్లోరసెన్స్లో మనకు జనరల్గా హనీ బీస్ బటర్ఫ్లైస్ కాకుండా మనకు వాస్ప్ వస్తుంది అనమాట. సో ఆ వాస్ప్ పేరు వచ్చేసి బ్లాస్టోఫాగా. సో దట్ ఈస్ ద వాస్ప్ విచ్ విల్ ఎంటర్ ఇన్ టు ద ఇన్ దిస్ ఇన్ఫ్లోరసెన్స్ వెన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫ్లవర్ స్టేజ్ అండ్ ఇట్ ట్రై టు lay the eggs, and in the time of laying the eggs it try to do the pollination of the inflorescence, that is Hypanthodium. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ ఎగ్స్ లే చేస్తున్నప్పుడు లోపల పాలినేషన్ కూడా జరుగుతుంది. అండ్ దేర్ ఈస్ జనరలీ ఆ ఎగ్స్ ఏవైతున్నాయో దట్ విల్ బి లెఫ్ట్ విత్ ఇన్ ద గాల్ ఫ్లవర్స్ అనమాట. సో దట్ విల్ బి లెఫ్ట్ విత్ ఇన్ ద గాల్ ఫ్లవర్, దట్ ఈస్ ద న్యూట్రల్ లెవెల్. సో దట్ ఈస్ జనరలీ కాల్డ్ యాజ్ న్యూట్రల్ ఫ్లవర్స్ విచ్ ఆర్ జనరల్లీ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ద ఫిగ్ ప్లాంట్స్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకు ఈ పర్టికులర్ ఇన్ఫ్లోరసెన్స్ లో మనకు పైన మనకు ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి, కింద అంటే పైన మనకు మెయిల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఫాలోడ్ బై గాల్ ఫ్లవర్ దట్ ఈస్ న్యూట్రల్ ఫ్లవర్స్, అండ్ కింద వచ్చేసి ఫీమేల్ ఫ్లవర్స్. సో ఇది ఎప్పుడైతే మనకు పైనుంచి ఎంటర్ అయినప్పుడు పోలెన్ గ్రెయిన్స్ అన్న తీసుకొని కిందికి వచ్చి మనకు గాల్ న్యూట్రల్ ఫ్లవర్స్ లో ఎగ్స్ ప్లేస్ చేసేటప్పుడు అది ఈవెన్ ఫీమేల్ ఫ్లవర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి పాలినేషన్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వాట్ ఈస్ డిఫరెంట్ బిట్వీన్ ద యాక్టినోమార్ఫిక్ అండ్ జైగోమార్ఫిక్ ఫ్లవర్. సో ఇది యాక్చువల్గా వచ్చేసి సిమెట్రీ క్వశ్చన్ అనమాట. సో సిమెట్రీ ఇస్ నథింగ్ బట్ ద షేప్ ఆఫ్ ద ఫ్లవర్ మీద ఈ పర్టికులర్ క్వశ్చన్ని మనం చూడొచ్చు. సో దట్ ఈస్ ద సిమెట్రీ ఆఫ్ ద ఫ్లవర్. సో మనకు జనరల్గా రెండు రకాల సిమెట్రీస్ ఉంటాయి, ఒకటి యాక్టినోమార్ఫిక్, ఇంకోటి జైగోమార్ఫిక్. సో యాక్టినోమార్ఫిక్ ఏంటంటే మనకు వీ కెన్ డివైడ్ ద ఎంటైర్ ఫ్లవర్ ఇంటూ 2 halves. సో వీ కెన్ కట్ ద ఫ్లవర్ ఇంటూ 2 halves ఇన్ ఎనీ వర్టికల్ యాంగిల్, అంటే ఎనీ కైండ్ ఆఫ్ యాంగిల్, ఎక్కడి నుంచి ఏ యాంగిల్ వాడినా కూడా వీ కెన్ కట్ ద ఫ్లవర్ ఇంటూ 2 equal halves. అదే జైగోమార్ఫిక్ ఫ్లవర్ అయితే ఏంటంటే వీ కెనాట్ కట్ దెమ్ into 2 equal halves. ఎప్పుడు కట్ అవుతుంది? ఓన్లీ వన్ పర్టికులర్ వర్టికల్ యాంగిల్. సో ఒక్క పర్టికులర్ వర్టికల్ యాంగిల్ ద్వారానే మనకు ఒక యాంగిల్ ద్వారానే మనకు ఈ పర్టికులర్ ఫ్లవర్ అనేది స్ప్లిట్ చేయగలుగుతాం అనమాట. సో దీన్ని మనం జైగోమార్ఫిక్ ఫ్లవర్ అంటాము. సో ద ఫ్లవర్స్ విచ్ కెన్ ఏబుల్ టు కట్ ఇంటూ 2 equal halves ఇన్ ఏ వన్ పర్టికులర్ ప్లేన్. సో ఇక్కడ వచ్చేసి దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్, దట్ ఈస్ దత్తూరా అండ్ హైబిస్కస్. ఇక్కడ వచ్చేసి బీన్ అండ్ ద పీ ప్లాంట్ అనమాట. సో దిస్ ఈస్ జనరల్లీ కాల్డ్ యాజ్ 2 types of symmetry, that is the shape that is actinomorphic and the zygomorphic flower. సో 7th క్వశ్చన్ వచ్చేసి ఎపిపెటలస్ కండిషన్. సో ఎపిపెటలస్ కండిషన్ ఏదైతుందో ఆ ఎపిపెటలస్ కండిషన్ ఏంది అనేది దానికి మనం ఇప్పుడు దీంట్లో చూస్తాము. గివ్ అన్ ఎగ్జాంపుల్. సో ద కండిషన్ ఇన్ విచ్ ద స్టీమెన్స్
సో ద కండిషన్ ఇన్ విచ్ ద స్టీమెన్స్ ఆర్ అటాచ్డ్ టు ద పెటల్స్. సో పెటల్స్ ఏవైతున్నాయో క్లోరెల్లా ఏదైతుందో ఆ క్లోరెల్లాకి పర్టికులర్ స్టీమిన్స్ అటాచ్ అయి ఉంటే ఆ కండిషన్ని మనం ఎపిపెటలస్ కండిషన్ అంటాం. సో ఎగ్జాంపుల్ మనకు సోలనేసియా ఫ్యామిలీ నుంచి దతూరా అండ్ ద బ్రింజాల్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ షోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ కండిషన్, దట్ ఈస్ ఎపిపెటలస్ కండిషన్. So what is meant by pelvis leaf base, and what are the family members, that is angiospermic flowering plants which are showing this kind of leaf base anamata. So the solen part, so here this is the leaf base anamata, which to where we can see the lamina of the leaf on the one side, and it has attached to the branches by the other side. So the solen leaf base edaitundo, that is called as pelvinous leaf base. So that is generally present in case of beans family, that is the leguminous family. So leguminous families are the one which are generally showing the solen leaf base anamata. So next question వచ్చేసి what is venation and how the dicots are differing from the monocots with respect to the venation. అండ్ దీంట్లో చూసుకుంటే మనకు డైకాట్స్ లీవ్స్ కానీ మోనోకాట్ లీవ్స్ అనేది మనము స్ట్రక్చరల్ వైజ్గా అనలైజ్ చేయాలి. ఒకటి వచ్చేసి మనకు డైకాట్ లీవ్స్ మోస్ట్ ప్రాబబుల్ ఇలా ఉంటాయి, అండ్ మోనోకాట్ లీవ్స్ అనేది గ్రాస్ ఫ్యామిలీ కనుక ఇట్లా లీవ్స్ ఇలా ఉంటాయి. సో ఇన్ కేస్ ఆఫ్ డైకాట్స్ వీ క్యాన్ సీ రెటిక్యులేట్ వెనేషన్, అంటే నెట్వర్క్ ఆఫ్ వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ మనము చూడొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ మిడ్రిబ్. ఇది కాకుండా మనకు ఈ పక్కకు వచ్చేది వెయిన్స్ అండ్ ఇది వచ్చేసి వెయిన్లెట్స్ అనమాట. సో మనకు రెటిక్యులేట్ వెనేషన్ అంటే నెట్వర్క్ ఆఫ్ వెనేషన్ ని మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఈ మోనోకాట్ దాంట్లో ఏంటంటే వీ క్యాన్ సీ ద ప్యారలల్ వెనేషన్. సో ప్యారలల్ వెనేషన్ అంటే దాని అర్థం ఈ లీఫ్ ఎడ్జ్ ఏదైతుందో ఆ లీఫ్ ఎడ్జ్ కి ప్యారలల్ గా వెయిన్స్ అండ్ వెయిన్లెట్స్ ఉండడాన్ని మనము ప్యారలల్ వెనేషన్ అంటాం. సో వాట్ ఈస్ వెనేషన్? యాక్చువల్లీ ఇట్ ఈస్ ద మోడ్ ఆర్ ఇట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్ అండ్ ద వెయిన్లెట్స్ విత్ ఇన్ ద లామినా, within the surface of the leaf is called as venation అన్నమాట. సో దీంట్లో చూసుకుంటే మన రెటిక్యులేట్ వెనేషన్ లో మనం అన్ని పూల చెట్లు చూసుకోవచ్చు. హైబిస్కస్ is the one which is showing this one, and in case of parallel venation is seen in case of musa అన్నమాట. So define placentation and what type of placentation is seen in case of dianthus. This is 2 marks question. So ఇది important question. So దీంట్లో వచ్చేసి మనకు the mode of arrangement of the ovule. So when we see మనకు తినే ఫ్రూట్ ఏదైతుందో దాన్ని మనం ovarian chamber అంటాం. సో ovary is nothing but the chamber of fruit, and లోపట ఉండేది మనకు ovules అన్నమాట. సో ఆ ovules ఏ విధంగా అటాచ్ అయి ఉన్నాయి, సో the arrangement of the ovules within the ovary, that is ovarian chamber, is called as ప్లాసెంటేషన్. సో ఒకవేళ మనం ఈ ప్లాంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డయాంథస్ దాంట్లో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫ్రీ సెంట్రల్, అంటే దాని అర్థం దీస్ ఆర్ ద ఓవ్యూల్స్. ఓకే, దీస్ ఆర్ ద ఓవ్యూల్స్, nothing but called as seeds, and this is the fruit anamata. Fruit ante nothing but the ovary chamber. So these ovules ఏవైతున్నాయో, these ovules are the one which are generally attached to the central part. So this is the one which is attached to the central structure, that is the placentation is with the central structure. So this kind of arrangement is called as free central. So what is meant by parthenocarpic, which is very much important for the 2 marks. So how it is useful? So the fruit which is formed, so generally the fruit is an outcome of fertilization, but the fruit which is not formed without any fertilization, so without any fertilization of the ovary. So if the ovary is not undergoing any fertilization and if it is transforming itself into a fruit, then it is called as parthenocarpic fruit. So generally banana and watermelon, which we see generally, we can see that most of the fruits are fruits, but they doesn't carry any seeds. It is very much important for the juice industry. అదే కాకుండా మనకు ఈవెన్ వీ క్యాన్ హ్యావ్ ఏ ఈజ్ ఇన్ ఈటింగ్ ద ఫ్రూట్స్ అనమాట. సో ఇక్కడ దీన్ని ఏ విధంగా సాధించగలుగుతారంటే జనరల్గా సైంటిస్ట్ ఏంటంటే దే విల్ ప్రిపేర్ ఏ కాక్టైల్ ఆఫ్ ఎంజైమ్స్ అండ్ కాక్టైల్ ఆఫ్ హార్మోన్స్ విచ్ ఆర్ జనరలీ స్ప్రేడ్ ఆన్ టు ద ప్లాంట్స్ విచ్ విల్ ప్రివెంట్ ద ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అండ్ ఆల్సో ప్రివెంట్ ద formation of seeds, but they will allow the formation of the fruit. So these kind of fruits are called as parthenocarpic fruits anamata. So coming to next question, that is an important one. What is false fruit? So given 2 examples of the false fruit. So general ga manaku fruit ante endi, fruit already cheppinattu it is the fertilized ovary anamata. So the fruit is the one which is formed from the fertilized ovary and it is called as true fruit. Okay, and if any fruit which is formed other than the
ఓవరీ కాకుండా ఏదన్నా ఫ్రూట్ అదర్ పార్ట్స్ నుంచి డెవలప్ అయితే దాన్ని మనము ఏమంటామంటే ఫాల్స్ ఫ్రూట్ అంటాం. సో ద ఫాల్స్ ఫ్రూట్ ఈస్ నథింగ్ బట్ ఎనీ ఫ్రూట్ విచ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ అదర్ దాన్ ద ఓవరీ. సో ఇట్ షుడ్ నాట్ బి ovary, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫాల్స్ ఫ్రూట్. సో మనం చూస్తున్న యాపిల్ ఏదైతుందో యాపిల్ అది జనరల్గా మనకు థలామస్ నుంచి ఫామ్ అవుతుంది. అండ్ అనకాండ్రియం అంటే మనకు క్యాష్యూ నట్ చూస్తే ఈ క్యాష్యూ నట్ ప్లాంట్స్లో ఈ పైన ఫ్రూట్ ఏదైతుందో ఈ ఫ్రూట్ అనేది యాక్చువల్గా ఇట్ ఈస్ ద థలామస్ పార్ట్ అనమాట. యాక్చువల్ త్రూ ఫ్రూట్ వచ్చేసి కింద ఉంది. సో దిస్ ఈస్ ద క్యాష్యూ అనమాట. సో ఇక్కడ మనము దీస్ ఆర్ ద సర్టన్ ఫాల్స్ ఫ్రూట్స్ విచ్ వీ ఆర్ జనరల్లీ సీన్ అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి యాపిల్, జనరల్ యాపిల్ విచ్ వీ ఆర్ హ్యావింగ్. సో ద ఫ్రూట్స్ విచ్ ఆర్ డెవలపింగ్ అదర్ దాన్ ద ఫర్టిలైజ్డ్ ఓవరీ ఈస్ కాల్డ్ as false fruit. So define mericarp. So define mericarp in the plant and the one which is generally showing this mericarp. So ఇక్కడ చూసుకుంటే mericarp అంటే ఏంటంటే a single seed bit of schizocarpic fruit. So the schizocarpic fruit which is having a single seeded bit is nothing but called as mericarps అన్నమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ స్ట్రక్చర్ ఏదైతుందో ఈ స్ట్రక్చర్ ఒక్కొక్క ఫ్రూట్ సింగిల్ సీడ్ ఉన్న స్ట్రక్చర్ ఏదైతుందో దాన్ని మనము సైజోకార్పిక్ ఫ్రూట్స్ అంటాము. సో ఈ కంప్లీట్ అరేంజ్మెంట్ మనం మెరికార్ప్స్ అంటాము. ఎగ్జాంపుల్ అకేషియా. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ అగ్రిగేట్ ఫ్రూట్స్. So what is aggregate fruit and give the example. So if you see the custard apple, so మనం తీసుకునే custard apple ఏదైతే వింటర్ సీజన్లో వస్తుందో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద అగ్రిగేట్ ఫ్రూట్ అనమాట. దీంట్లో ఇది ఎప్పుడైతే ఫ్లవర్ ఉంటుందో ఆ ఫ్లవర్లో ఏంటంటే మనకు మెనీ కార్పుల్స్ అంటే మల్టిపుల్ కార్పుల్స్ ఉండడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ కార్పుల్ విల్ బి ట్రాన్స్ఫార్మింగ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఏ ఫ్రూట్లెట్ అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ గైనీషియం, ఈచ్ అండ్ ఎవ్రీ కార్పల్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ itself into a fruitlet, and finally these fruitlets, the bunch of fruitlets or the one which are generally fused together to form the aggregate fruits. So మనము ఇక్కడ aggregate fruits అంటే ఏంటంటే aggregate fruits are the one which are carrying the bunch of fruitlets and they are fused together because of the fusion of the multiple carpels. So example వచ్చేసి custard apple, that is annona and a lotus. So here we can see these are the aggregate fruits which are generally given with the two examples. So coming to the plant which is having single fruit developing from the entire inflorescence, అంటే ఏ ప్లాంట్ లో అయితే మన కంప్లీట్ ఇన్ఫ్లోరసెన్స్ నుంచి ఒక సింగిల్ ఫ్రూట్ ఫామ్ అవుతుందో దాన్ని మనము ఎగ్జాంపుల్ లా చూపించమంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి అనానస్, దట్ ఈస్ పైనాపిల్ అనమాట. సో పైనాపిల్ ఈస్ ద వన్ వేర్ వీ క్యాన్ సీ ది ఎంటైర్ ఇన్ఫ్లోరసెన్స్, అంటే ఒక ఇన్ఫ్లోరసెన్స్ మీద ఉన్న ఇండివిజువల్ ఫ్లవర్స్ ఏవైతున్నాయో ఆ ఇండివిజువల్ ఫ్లవర్స్ కాస్త కంప్లీట్ గా దే విల్ ట్రాన్స్ఫార్మ్ themselves into the individual fruits. These fruits will fuse together to form the each and every unit of this complete fruit అనమాట. సో ఇక్కడ ఎంటైర్ ఇన్ఫ్లోరసెన్స్ కాస్త మనకు ఒక సింగిల్ ఫ్లవర్ అంటే సింగిల్ ఫ్రూట్ లాగా కనిపిస్తుంది. అంటే ఎంటైర్ ఇన్ఫ్లోరసెన్స్ లో ఉన్న ఇండివిజువల్ ఫ్లవర్స్ కాస్త ఇండివిజువల్ ఫ్రూట్స్ లాగా ఫామ్ అయ్యి ఆ ఫ్రూట్స్ అనేది కంప్లీట్ గా ఫ్యూజ్ అయిపోయి దే విల్ ఫార్మ్ ద ఎంటైర్ ఇన్ఫ్లోరసెన్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్యూజ్డ్ టుగెదర్ టు ఫార్మ్ ద పైనాపిల్, అండ్ దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద composite fruit అనమాట. సో the fruit which is formed from the individual flowers of an inflorescence and complete transformation of flowers of the inflorescence into a particular fused form of single fruit is nothing but called as composite fruit, that is example jackfruit and also pineapple. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ చాప్టర్ టు గెట్ వన్ లాంగ్ ఆన్సర్ ఫర్ ద ఎగ్జామినేషన్, దట్ ఈస్ ద లాంగ్ ఆన్సర్. సో ఇక్కడ మనకు 3 లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ పీవైక్యూ సిరీస్లో ఖచ్చితంగా ఈ మూడిట్లో ఒకటి కన్ఫామ్గా మనకు ఆ 3 నెంబర్లో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. సో ఫస్ట్ వన్ మనం మాట్లాడుకునేది ఇట్స్ అబౌట్ ద రూట్ మోడిఫికేషన్ అండ్ హౌ ద రూట్స్ ఆర్ మోడిఫైడ్ టు పర్ఫార్మ్ ద డిఫరెంట్ ఫంక్షన్స్ అనమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది ఫ్రీక్వెంట్గా అడుగుతూనే ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకు రూట్స్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ విచ్ ఇస్ జనరలీ ప్రజెంట్ బిలో ద సాయిల్. సో దోస్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ విచ్ ఆర్ ప్రజెంట్ బిలో ద సాయిల్ ఈస్ కాల్డ్ as రూట్, అండ్ ఇట్ ఈస్ ద వన్ విచ్ ఇస్ డెవలపింగ్ ఫ్రమ్ ద రాడికల్, దట్ ఈస్ ఎంబ్రియో యొక్క రాడికల్ నుంచి ఫామ్ అయ్యేదే రూట్ సిస్టమ్ అనమాట. సో ఈ రూట్ సిస్టమ్ని మనం 2 విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ట్యాప్ రూట్ సిస్టమ్, మేజర్గా డైకాట్ స్టెమ్స్లో ఉంటాయి.
plants లో ఉంటాయి. అండ్ fibrous root system which is majorly present in the monocot. సో ట్యాప్ రోడ్ సిస్టమ్ అండ్ దట్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అనేది రెండు రకాలు ఉంటాయి అనమాట, విచ్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ ద రాడికల్ ఇట్ సెల్ఫ్. అండ్ వీ క్యాన్ సీ ద రూట్స్ ఆర్ ద వన్ జనరలీ ఇఫ్ యూ సీ ద రూట్ సిస్టమ్ ఆఫ్ ద ప్లాంట్ రూట్స్, they are involved in the providing the absorption of the nutrients and also conducting the minerals and water from the soil to the different parts of the ప్లాంట్ అనమాట ఫర్ అబ్జార్ప్షన్ పర్పస్ అండ్ ఆల్సో టు మెయింటైన్ ద స్టెబిలిటీ. సో ఇవి ఏంటంటే జనరల్గా ఇదే కాకుండా సమ్ టైమ్స్ ఏంటంటే దే కెన్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఏ న్యూ ఫంక్షన్స్ టు అకామిడేట్ దెమ్ సెల్ఫ్ ఇన్ ద న్యూ ఎన్విరాన్మెంట్. అంటే కొత్త ఎన్విరాన్మెంట్కి అనుకూలంగా ఇవి బతకాలనుకుంటే కొన్ని రకాల మార్పులు జరుగుతుంది. సో దాన్ని మనం రూట్ మోడిఫికేషన్ అని అంటాం అనమాట. సో దీంట్లో ఫస్ట్ మాట్లాడుకునేది అబౌట్ ద స్టోరేజ్ రూట్స్. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టు రూట్స్ అనేది దే ఇన్వాల్వ్ ఇన్ ద అబ్జార్ప్షన్, కానీ స్టోరేజ్ రూట్స్ ఆర్ ద వన్ విచ్ స్టోర్ ద ఫుడ్ మెటీరియల్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే దీస్ రూట్స్ ఆర్ కాల్డ్ as స్టోరేజ్ రూట్స్ ఆర్ tuberous roots. అండ్ ఇన్ కేస్ ఆఫ్ దీస్ స్టోరేజ్ రూట్స్ ఆర్ tuberous roots వీ క్యాన్ డివైడ్ దెమ్ ఇంటూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూట్స్ అనమాట. సో ఒకటి వచ్చేసి మనకి రాడిష్, అంటే మనకు ఫ్యూజిఫార్మ్, దట్ ఈస్ ద రాడిష్ ఫార్మ్ ఆఫ్ రూట్ సిస్టమ్. ఒకటి కోన్ ఫార్మ్, దట్ ఈస్ ద కోన్ షేప్ form in case of carrot. And beetroot is also a form, that is nappy form of root system called as beetroot. So that is generally in the as an example for the storage form of the root system. And ఇది కాకుండా మనకు ఇవన్నీ ఏంటంటే జనరల్లీ దే ఆర్ ఫార్మింగ్ ఫ్రమ్ ద రాడికల్, దట్ ఈస్ ద ట్రూ రూట్ సిస్టమ్ అనమాట. కానీ అడ్వాంటేజెస్ రూట్ సిస్టమ్ అనేది మూడో రకం ఉంది, దాన్ని మనము రాడికల్ నుంచి ఫార్మ్ కాదు కనుక దీన్ని ఫాల్స్ రూట్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి sweet potato, and in case of fibrous roots present in the asparagus, that is generally involved in storing the food material. So asparagus is the one which is involved in storing the food material, and also the sweet potato are the one which are generally involved in the storage of the food material anamata. So next one వచ్చేసి మనకు ప్రాంప్ట్ రూట్ ఆర్ ద పిల్లర్ రూట్స్ అనమాట. సో ఇక్కడ బ్యానియన్ ట్రీ అంటే మర్రి చెట్టు చూసుకుంటే ఏంటంటే ఆ మర్రి చెట్టు యొక్క బ్రాంచెస్ చాలా హెవీగా ఉండడం వల్ల మనము ఈ చెట్ల నుంచి ఊడలు అనేది జారుతాయి అనమాట. సో ఈ ఊడలు అంటే ఈ పిల్లర్ రూట్స్ ఎందుకు అంటే దే ఆర్ జనరల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇనీషియల్గా దే విల్ బి హ్యాంగింగ్ ఇన్ ద హెయిర్ అండ్ లేటర్ ఆన్ దే విల్ బి ఫిక్స్డ్ ఇన్ టు ద సాయిల్ టు క్రియేట్ ద సపోర్ట్ అండ్ ద స్టెబిలిటీ టు ద ఎంటైర్ ట్రీ. అంటే బలమైన గాలి వచ్చినప్పుడు కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ వెయిట్ పెరుగుతుంటది. సో ఆ వెయిట్ పెరుగుతున్న కొద్దీ ఆ పిల్లర్స్ ఏవైతున్నాయో ఆ పిల్లర్ లాగా యాక్ట్ చేసే రూట్స్ స్టెబిలిటీ ఇస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్టిల్ట్ రూట్. సో స్టిల్ట్ రూట్ అనేది ఇట్ ఈస్ జనరలీ సీన్ ఇన్ ద ప్లాంట్స్ లైక్ మేజ్ అండ్ ద షుగర్ కేన్. సో దీస్ ఆర్ ద రూట్స్. సో ఇక్కడ మనము సాయిల్ ఈడ్ వర్క్ ఉంది అండ్ దిస్ ఈస్ ద ఎంటైర్ స్టెమ్ అనమాట. ఈ స్టెమ్ యొక్క లోవర్ నోడ్ ఏదైతుందో అక్కడ నుంచి మనకు రూట్స్ అనేది అరైజ్ అవుతాయి అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ స్టిల్ట్ రూట్స్ విచ్ ఆర్ జనరలీ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ మేజ్ అండ్ sugarcane, which are arising from the lower nodes of the stem, that is the stilt roots anamata. So these kuda main ga they are involved in supporting the entire plant anamata. So manam sugarcane chusukunte to provide the support to the sugarcane and also maize plant, lower nodes will generate the roots anamata. సో నెక్స్ట్ వచ్చేసి నిమటోఫోర్స్ ఆర్ నథింగ్ బట్ ద రెస్పిరేటరీ రూట్స్. సో దీంట్లో చూసుకుంటే ఈ మ్యాంగ్రూవ్స్ ఏవైతున్నాయో ఈ మ్యాంగ్రూవ్స్ ప్లాంట్స్ ఏవైతున్నాయో దే ఆర్ జనరల్లీ గ్రోస్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ వేర్ ద శాండ్, అంటే మనకు బీచెస్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ద ఓషన్స్ అనమాట. ఎక్కడైతే సెలైన్ కండిషన్స్ ఉంటాయో, సాలినిటీ ఎక్కువ ఉంటుందో, ఎప్పుడు చూసినా వాటర్ లాగింగ్ ఉంటుంది, అండ్ ఆల్సో వెన్ ద రివర్స్ ఆర్ మీటింగ్ ద ఓషన్ బాడీస్ అనమాట. సో ఈ ఇంటర్ఫేస్ లో జనరల్ గా ఈ ప్లాంట్స్ అనేది ఉండడం, తరచుగా ఆ మట్టి ఎప్పుడు చూసినా వాటర్ లాగింగ్ ఉండడం, ఐదర్ మాయిశ్చర్ ఉన్నా కూడా లేకపోతే కంప్లీట్ వాటర్ తో ఫ్లడ్ అప్ అవడం అనేది జరుగుతుంది. సో ఈ ప్లాంట్స్ ఏంటంటే కంప్లీట్లీ దే ఆర్ వాటర్ లాగ్డ్ అనమాట. వాటర్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ లాగింగ్ ఆర్ కంప్లీట్లీ సీలింగ్ ఆల్ ద రూట్ సిస్టమ్ ఆఫ్ దిస్ ప్లాంట్స్. సో ఈ ప్లాంట్స్ ఏం చేస్తాయి అంటే దే విల్ షో ద రూట్స్, దే విల్ గ్రో ద రూట్స్ విచ్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద వాటర్ సర్ఫేస్. సో దే విల్ ద రూట్ సిస్టమ్
will grow certain roots, they will come out of the water surface and finally they will arise vertically. So ee vidhanga they will arise vertically from the root system and they're ready to do the one of the important process, that is the respiration. So these roots are the one which are generally carrying the oxygen to the entire root system of the plant and making the root system alive anamata. So these roots are called as respiratory roots or the pneumatophores, which are actually involved in taking the oxygen into the roots and releasing the carbon dioxide from the roots into the atmosphere, that is the respiration process. And coming to the well-meant roots or epiphytic roots, so this is the category which is generally absorbed. So ఈ ప్లాంట్స్ లో ఈ ప్లాంట్స్ ఏంటంటే మనకు భూమి మీద పెరగకుండా ఇక్కడ ఈ ప్లాంట్ చూస్తున్నారు కదా, దిస్ ఈస్ గ్రోయింగ్ ఆన్ ద స్టెమ్ ఆఫ్ ద అదర్ ప్లాంట్ అన్నమాట. సో దే జనరలీ గ్రోస్ ఆన్ ద బ్రాంచెస్ ఆఫ్ ద బిగ్ ట్రీస్. సో ఫర్ a proper exposure to sunlight and to do the better kind of photosynthesis, they try to expose it to the sunlight అన్నమాట. సో ఇవి ఏంటంటే ఈ పర్టికులర్ ప్లాంట్స్ ఏంటంటే దే విల్ హ్యావ్ ద certain roots which will be hanging from the plant. So these roots are called as epiphytic roots or well-meant roots. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే they generally freely hang within the hair and also they will absorb the moisture that is the water vapor will be absorbed from the moisture and they will be utilized for the growth of the plant anamata. So these are the roots which are all called as well-meant roots or epiphytic roots, which is the example here, it is called as vanda. సో నెక్స్ట్ వచ్చేసి ద రూట్స్ ఆర్ ఆల్సో పర్ఫార్మింగ్ సమ్ పారాసైటిక్ క్యారెక్టర్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే పారాసైటిక్ రూట్స్ ఆర్ నథింగ్ బట్ కాల్ as Hosteria. So these are the plants which are generally depends upon the other plants for the food and the water. So certain plants will completely depend upon the food, water and shelter. Koni plants and they generally take only the water and minerals but not the food material. So the first category ni complete parasite aitamu, second category incomplete parasite antam anamata. So దీంట్లో మనకి పారాసైటిక్ రూట్స్ ఏవైతున్నాయో దీన్ని కంప్లీట్ పారాసైట్ అండ్ పార్షియల్ పారాసైట్ అని కూడా అంటాము. సో కంప్లీట్ పారాసైట్ లో ఏంటంటే కంప్లీట్ డిపెండెన్సీ ఉంటుంది పారాసైటిక్ ప్లాంట్ ఆన్ టు ద హోస్ట్ ప్లాంట్. సో ఎందుకు అంటే దే హ్యావ్ ద రూట్ సిస్టమ్ కాల్డ్ as Hosterial root system which are entering into both into the xylem and the phloem. So they can able to obtain the water and the food material from the host plant anamata. So example వచ్చేసి Cuscuta. So Cuscuta is the complete parasitic plant where we can see they are able to absorb the moisture and the food material completely from the host plant. And next one వచ్చేసి partial parasitic plant anamata. So ఈ plants ఏవైతే ఉన్నాయో they generally bears the roots and the stem system, but అవి ఏంటంటే they only absorb the water and minerals from the plant, that is from the host plant, and they won't take any food material from the host plant anamata. So this Hosterial root system ఏదైతే ఉందో that these roots are generally penetrating only into the xylem tissue and they can able to only absorb the water from the host plant anamata. So coming to the nodular roots. So coming to the nodular roots, it is called as the members of the Fabaceae. So ikkada endante they generally forms a small nodule like structure. So these small nodules or node like structures present within the root system is called as nodular roots. So these nodular roots are generally formed. So ఇది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే when the bacterium called as Rhizobium is present and it is coming in association with the some of the members, that is the root system of the Fabaceae members. సో ఈ విధమైన అసోసియేషన్ జరిగినప్పుడు రూట్స్ లో ఈ విధంగా చిన్నగా మనకు బంప్స్ ఫామ్ అవుతాయి అనమాట. సో దీస్ నాడ్యూల్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ ద హోమ్ ఫర్ ద రైజోబియం బ్యాక్టీరియా అండ్ మెయిన్ థింగ్ ఈస్ దట్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్వర్టింగ్ ద నైట్రోజన్ గ్యాస్ ఇంటూ అమోనియా అనమాట. సో దిస్ విల్ ఇంక్రీజ్ ద సాయిల్ ఫర్టిలిటీ అండ్ ప్లాంట్స్ క్యాన్ గ్రో వెరీ వెల్. అండ్ దిస్ అసోసియేషన్ బిట్వీన్ ద ప్లాంట్ రూట్ సిస్టమ్ that is of the Fabaceae family and the Rhizobium are generally showing the symbiotic association. So next one is about the photosynthetic roots. So in case of photosynthetic roots gurinchi cheppukovalanunte, that example is Taeniophyllum. So Taeniophyllum ఏదైతుందో this is the plant where we can see the roots are generally green in color అన్నమాట. సో ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, the roots are green in color. This plant doesn't contain any stem and leaves, it only contain the roots అన్నమాట. And partially it will grow on the barks of the other stem in case of green evergreen forest or tropical forest. సో ఇక్కడ
మొత్తం స్టెమ్ ఇక్కడ రూట్సే దే విల్ బి మోడిఫై ఇంటూ గ్రీన్ కలర్ టు పర్ఫార్మ్ ద ఫోటోసింథసిస్. సో ఫర్ ద కన్వర్టింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ that is carbohydrates anamata. So such kind of roots which are having the ability to convert the carbon dioxide into carbohydrates is a process called as photosynthesis, and this is generally taking place in the photosynthetic root system anamata. So explaining about how the second important question is about explaining how the stem is modified to perform the various functions. So general ga man stem gurinchi cheppukovalanunte endante that is the one which is involved in conducting the water and minerals from the roots to the other aerial parts of the plant. At the same time it is the point of attachment for all the elements which are present in the aerial parts of the plant, that is the stem, leaves, branches. Ante stem ki branches attach avudam, leaves, branches, flowers, fruits, ivanni endante they are the one which are generally showing the attachment of the branches to the stem anamata. So deentlo manaki endante some plants generally grow within the soil and they stores only the food material, and they are the one which are involved in the pinnation. Ante dan ardham endante manaku కొన్ని రకాల కొన్ని టైమ్స్ లో ఏం జరుగుతుందంటే ప్లాంట్స్ యొక్క స్టెమ్ ఏ విధంగా మోడిఫై అవుతుందంటే సో దట్ ఇట్ క్యాన్ ఏబుల్ టు విత్స్టాండ్ సర్టన్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అన్నమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ మోడిఫికేషన్ వచ్చేసి అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్. అంటే ఇక్కడ జనరల్ గా మన స్టెమ్ అన్నప్పుడు గుర్తు రావాల్సింది ఏరియల్ పార్ట్స్, ఏరియల్ లాగా ఉండడం అనేది గుర్తొస్తుంది, కానీ ఇక్కడ స్టెమ్ అనేది అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ హియర్ వీ కెన్ సీ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ద స్టెమ్ ట్యూబర్ ఆఫ్ పొటాటో, rhizome of ginger, and corm of colocasia, and bulb of the onion. So these are the one which are generally example for the stem as an underground modification, and దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే they are involved in the vegetative propagation. At the same time they are the one which are involved mostly in the storage function. So and ఇదే కాకుండా certain aerial stem modification ante how the stem has modified in the aerial way anamata. So deentlo first vachesi it's about the tendrils. So tendrils endante mana slender spherical coiled structures anamata. So they are the spherical coiled structures and they are slender structures which are generally either manaku chuskunte they may be developing within the auxiliary buds. So they are developing within the auxiliary buds, or they may be developing from the terminal buds. So in case of auxiliary buds anedi cucumber and watermelon, and the terminal buds evaitunayo they are the one which are generally the grape vines are the one which are showing the terminal tendrils anamata. So the main uddesham vachesi they are helpful in climbing of the plant onto the structure. So enduku ante manaku stem is very weak, so they involved in the providing the structural stability. So coming to the thorn, so in certain plants we can see the buds which are present on the stem, they have modified themselves into woody pointed structures anamata. So these woody pointed structures they are well involved in the process of defending themselves. So they generally involved in protecting themselves from the grazing animals like citrus and bougainvillea. So the citrus and bougainvillea ane plants lo endante manaku vegetative buds are transforming themselves into woody pointed structures called as fronds, which will be physically protecting the animals anamata. So next one vachesi phylloclades. So phylloclades ante endante this is the modified stem anamata. So the stem, instead of carrying the leaves, instead of carrying the branches, the stem is modifying into a flat structure. So this flat structure which is green in color is called as phyllocloids. So ikkada chuskunte manaku opentia. So opentia is the fleshy flat structure. At the same time ఇదే కాకుండా ఫ్లెషీ సిలిండ్రికల్ స్ట్రక్చర్స్ ఆర్ నీడిల్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ జనరల్లీ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ సర్టన్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఇక్కడ స్టెమ్ అనేది ఇట్ క్యాన్ బి మోడిఫైడ్ ఇంటూ గ్రీనీ అండ్ ఫ్లెషీ స్ట్రక్చర్. ఇట్ క్యాన్ బి ఫ్లాట్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్షియా, ఇట్ క్యాన్ బి fleshy cylindricals in case of euphorbia. So that needle like structures are generally observed in case of Casuarina.
So these are not these kind of structures called as phylloclads, and they are the one which are involved in carrying out in the photosynthesis, and they are the one where they can reduce the transpiration, but they by means of turning the leaves. Ikkada manam chustunte we can see the leaves are turned into tons so that they can reduce the transpiration. At the same time, sometimes in certain plants we can see they turn into a scale leaves so that to reduce the rate of the transpiration anamata. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే లాస్ట్ వన్ దట్ ఈస్ ది ఏరియల్ మోడిఫికేషన్, లాస్ట్ వన్ వచ్చేసి బల్బిల్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఏరియల్ స్టెమ్స్ ఏవైతున్నాయో ఆ ఏరియల్ స్టెమ్స్లో మనకు రెండు రకాల బల్బ్స్ ఉంటాయి, ఒకటి వెజిటేటివ్ బల్బ్స్, ఇంకోటి వచ్చేసి ఫ్లోరల్ బల్బ్స్. సో వెజిటేటివ్ బర్డ్స్ ఒకవేళ మోడిఫై అయిపోయి మెచ్యూర్ అయితే దాన్ని మనం వెజిటేటివ్ బల్బిల్స్ అంటాము. ఒకవేళ ఫ్లోరల్ బల్బిల్స్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు అనమాట. సో దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ స్టోరింగ్ the food material. At the same time, whether it may be vegetative bud or the floral bud, that is nothing but called a floral or the vegetative bulbils. Their thing is that when they mature, at the maturity, they generally detach from the parent plant anamata. So they generally detach from the parent plant at the time of maturity, and they generally develop the advantageous root and they help the propagation, that is vegetative propagation, and these are called as bulbils anamata. So ikkada chuskunte bulbils ఏవైతున్నాయో, the bulbils are the one which will generally after maturation they will fall down into the ground. They will show the vegetative propagation by means of developing the advantageous roots. సో అదే కాకుండా మనము ఇప్పటివరకు మాట్లాడుకున్నంత అండర్ గ్రౌండ్ అండ్ ద ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్. ఇప్పుడు మాట్లాడుకునేది మొత్తం దట్ ఈస్ అబౌట్ ద మనము సబ్ ఏరియల్ మోడిఫికేషన్ అనమాట. సో ఇది పూర్తిగా ఈ స్టెమ్స్ పూర్తిగా గాల్లో కాకుండా పూర్తిగా నేలలో కాకుండా నేల మీద ఆనుకొని పెరుగుతాయి అనమాట, సగం భూమి మీద సగం గాల్లోకి ఉంది. సో దీన్ని మనం సబ్ ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్ అంటాము. సో దీంట్లో ఏంటంటే మనం ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ కేటగిరీ వచ్చేసి రన్నర్స్. సో రన్నర్స్ లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ సీన్ ఇన్ కేస్ ఆఫ్ ఆక్సాలిస్ అండ్ గ్రాసెస్ వేర్ వీ క్యాన్ సీ సర్టన్ ప్లాంట్, అంటే గడ్డి ఏదైతే పెరుగుతుందో ఆ నోడ్ ఏదైతే ఉందో నోడ్ నుంచి ఒక నోడ్ మందం ఇంకో రకమైన మనకు షూట్స్ రూట్స్ వస్తాయి. కానీ ఎప్పుడైతే న్యూ ప్లాంట్ డెవలప్ అవుతుంది ఓల్డ్ ప్లాంట్ చనిపోతుంది అనమాట. సో దీన్ని మనం రన్నర్స్ అంటాము. సో ఇక్కడ ఏంటంటే మనకు దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ వెజిటేటివ్ ప్రొపగేషన్. రెండోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద jasmine, that is nerium. So in case of plants like jasmine and nerium, where we can see the plants అంటే ఏవైతే మనకు జనరల్ గా మనకు ఇక్కడ చూస్తే మనకు ఈ పర్టికులర్ ప్లాంట్స్ లో ఈ పూల చెట్లలో మనకు ఈ లాటరల్ బ్రాంచెస్ ఏవైతే పెరుగుతున్నాయో అవి చాలా మెచ్యూర్ అయిపోయి చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో బికాస్ ఆఫ్ మోర్ అండ్ మోర్ మెచ్యూరేషన్ దే విల్ బెండ్ బ్యాక్ ఇన్ టు ద సాయిల్. సో ఆఫ్టర్ ద ఫిజికల్ ఈ బెండ్ బ్యాక్ అయినప్పుడు మనకు ఈ అడ్వాంటేజియస్ రూట్స్ అనేది డెవలప్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వెన్ వి ఫిజికలీ డిటాచ్ దిస్ ఎంటైర్ ప్లాంట్ can grow themselves as a new plant anamata. So a new plant arisal edaithunదో that is generally called as stolons anamata. So these lateral branches which are nothing but called as nerium or jasmine, where we can see the slender lateral branches are developing the roots and they are called as stolons anamata. So these are the one which are very much important for the advantageous development. And coming to the some of the aquatic plants, example మనము పిస్టియా ఆర్ ఎకోనియా, దీంట్లో ఏం చూస్తామంటే మనకు ఎప్పుడైతే ఈ ప్లాంట్స్ పెరుగుతుంటాయో మనకు ఫ్లోటింగ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ నుంచి మనకు ఒక పర్టికులర్ స్టెమ్ గ్రో అయ్యి ఒక నోడ్ లెంత్ గ్రో అయ్యి పైన మనకు రోసెట్ లీవ్స్ వచ్చేసి కింద మనకు రూట్స్ వస్తాయి అన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ గ్రోత్ అంటే ఈ కైండ్ ఆఫ్ వన్ ఇంటర్నోడల్ అంటే మనకు ఇదొక నోడ్ అన్నమాట. సో ఒక్క ఇంటర్నోడల్ లెంత్ పెరగడాన్ని మనము జనరల్గా ఈ పర్టికులర్ ఆక్వాటిక్ ఫ్లోటింగ్ ప్లాంట్స్ లో చూడొచ్చు. సో దీంట్లో ఏం జరుగుతుంది, రోసెట్స్ ఆఫ్ లీవ్స్ ఆర్ జనరలీ ప్రజెంట్ arising from each node. At the same time the advantageous roots are generally arising from the base of the dicot stem anamata. So that is generally observed in case of some of the aquatic plants anamata. సో నెక్స్ట్ ఫైనల్ సబేరియల్ మోడిఫికేషన్లో చూసుకుంటే ఫైనల్ కైండ్ ఆఫ్ మోడిఫికేషన్లో చూసుకుంటే దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ వెజిటేటివ్ ప్రొపగేషన్. సో దీంట్లో మనము బనానా అండ్ క్రిసాంతిమం గురించి చెప్పుకుంటాము. సో ఈ బనానా క్రిసాంతిమంలో మనం డయాగ్రామ్లో అంటే మన పిక్చర్లో చూస్తున్నట్టు వీ కెన్ సీ సర్టన్ స్మాల్ బనానా ప్లాంట్స్ విచ్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద ప్లాంట్ అనమాట. సో ఇవి ఏంటంటే బేసల్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ విచ్ ఇస్ జనరలీ బినీత్ ద సాయిల్ అండ్
which is covered by the soil, they generally arises. So the stem ఏదైతుందో మెయిన్ స్టెమ్ నుంచి పర్టికులర్ చిన్న చిన్నగా బడ్స్ వచ్చేసి ఆ మెయిన్ స్టెమ్ నుంచి అరైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ దే గ్రో హారిజాంటల్లీ, అంటే మనకు నిటారుగా పైకి వస్తాయి అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే దే జనరలీ గ్రో హారిజాంటల్లీ, దే విల్ గ్రో ఫ్రమ్ ద బేసల్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ విచ్ హ్యాస్ బీన్ beneath the soil, and after the stem has grown into certain kind of, అంటే ఈ స్టెమ్ ఎప్పుడైతే గ్రో అవుతుంటుందో దానికి ఒక షూట్ కూడా ఏర్పడుతుంటది అనమాట. సో ఆ లీఫీ షూట్ ఏర్పడి దాని కింద అడ్వాంటేజెస్ రూట్స్ కూడా ఏర్పడి కంప్లీట్ గా దెన్ ఇట్ విల్ హ్యావ్ ద ఎబిలిటీ. సో దిస్ ప్లాంట్ హ్యావ్ ద కంప్లీట్ ఎబిలిటీ టు గ్రో ఆన్ ఇట్స్ ఓన్. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ కాల్డ్ as generally they are called as suckers, and it is seen in case of chrysanthemum, that is chamanti, and also banana. So this is the type of subaerial modification, that is subaerial stem modification, which are generally showing the vegetative propagation. So coming to the third question of this particular chapter, that is types of inflorescence, that is racemose inflorescence. So racemose inflorescence అనే దాంట్లో ఏంటంటే we can see the indefinite form of growth of the peduncle. సో దీంట్లో చూసుకుంటే ఫస్ట్ టైప్ వచ్చేసి సింపుల్ రెసిమేస్ అనమాట. సో దీంట్లో పెడికల్ ఇస్ వెరీ సింపుల్, ఇట్ ఈస్ నాట్ బ్రాంచ్, సో ఇట్ ఈస్ అన్బ్రాంచ్డ్ సింపుల్ పెడికల్. పెడికల్ అంటే ఏంటంటే దేని మీద అయితే మనకు ఫ్లవర్ అరైజ్ అవుతాయో దాని పెడికల్ అంటాము. సో దే ఆర్ బ్రాకెటెడ్ ఫ్లవర్స్ అండ్ దే ఆర్ గ్రోయింగ్ ఇన్ acropetal manner. సో ఎగ్జాంపుల్ క్రోటలేరియా. సో హియర్ వీ కెన్ సీ the whatever the mature flowers, old flowers are at the bottom and the immature flowers are at the top అనమాట. సో ఇక్కడ మనం చూస్తుంటే this is nothing but called as peduncle, and it is simple and it is unbranched, and we can see the bracketed, means the flowers which are having the bracketed flowers are generally arranged in acropetal manner. సో రెండోది వచ్చేసి కాంబ్. సో దీని ఎగ్జాంపుల్ వచ్చేసి కాలీఫ్లవర్. సో మనం ఎప్పుడైతే కాలీఫ్లవర్ని ఇట్లా బయట నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది, కానీ మనం ఒకసారి కట్ చేసి చూస్తే మనము లోపట్టున్న పెడాకిల్ అనేది చాలా లెంతీగా ఉంటుంది అనమాట. సో ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్ లో మెనీ ఫ్లవర్స్ ఆర్ జనరల్లీ ప్రజెంట్ అండ్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద acropetal manner. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్లవర్స్ ఏవైతున్నాయో ఈ పర్టికులర్ ఫ్లవర్స్ చూస్తే మనకు స్టెమ్ అనేది చాలా కండెన్స్ గా ఉంటుంది. సో ఒక్కొక్క నోడ్ నుంచి మనకు ఒక్కొక్క ఏమంటారు మనకు ఒక్కొక్క పెడాకిల్ విచ్ ఇస్ క్యారింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెనీ ఫ్లవర్స్. సో మెనీ ఫ్లవర్స్ ఆర్ జనరలీ క్యారీడ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ఆఫ్ ద పెడాకిల్, అండ్ దట్ ఈస్ ఆ పెడాకిల్స్ ఏవైతున్నాయో దే ఆర్ ఫాలోయింగ్ ఆర్ దే ఆర్ జనరలీ అకరింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ నోడ్స్ కనుక దే ఆర్ అరైజింగ్ as a different length of pedicles, and even we can see that even though they are arising from the different nodes, we can see that certainly we can see that they are reaching to a certain height. So they are coming to the same height even though they are arising from different nodes and they are having difference in the length anamata. So example cauliflower. So next వచ్చేసి it is about the umbel. So umbel లో ఏంటంటే మనం we can see at a one particular point. So this is the inflorescence where the flowers are arising. So the bunch of flowers, these are the bunch of flowers which are arising from a single point anamata. So single point and single point of peduncle. So this is the peduncle. So from the single point of peduncle we can see bunch of flowers are arising, and in case of this is called as umbel type. And we can also see that ikkada manam slight ga chuste diagram lo we can see a wall of bracts anamata. So ee flowers annitki unna common bracts evaitunayo they will form a wall of bracts, and we can see certainly this entire inflorescence are generally covered by this one single wall of bracts anamata. So that is nothing but called as umbel, which is here the example is carrot. So next one వచ్చేసి it is about the spike. So ఇక్కడ చూసుకుంటే we can see the entire peduncle is very long, and we can see the flowers are directly attached onto the peduncle without any kind of link anamata. So these kind of flowers
or called as sessile అనమాట. So sessile is nothing but the flowers are directly attached onto pedicel and they are arranged in a acropetal manner. That is, they are generally present in this particular acropetal manner. That is, the larger and older flowers are present at the base and the smaller ones are generally present on the top అనమాట. So in case of acropetal manner, and example వచ్చేసి poaceae and the grass family అనమాట. So next one వచ్చేసి spadix. So this is generally observed in coconut. సో దట్ ఈస్ కోకస్ అండ్ కోలకేషియా. సో దీంట్లో ఏంటంటే మనకు కంప్లీట్గా మనకు ఈ విధంగా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. దీస్ ఫ్లవర్స్ అంటే పెడకల్ ఏదైతుందో మనం ఇక్కడ ఈ ఎల్లో కలర్ మనకు కొమ్మలు చూస్తున్నాం కదా, వాటిని పెడకల్స్ అంటాము. పెడకల్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ బేరింగ్ ఫ్లవర్స్ కాల్డ్ as sessile flowers and also neutral flowers కూడా ఉంటాయి అన్నమాట. సో these sessile flowers and neutral flowers are generally present on the pedicel and we can see they are present in acropetal manner. అంటే కిందున్న పువ్వులు they are older flowers when compared to the flowers which are present at the topmost position. And the entire inflorescence ఏదైతుందో entire inflorescence సంబంధించిన పువ్వులు ఏవైతున్నాయో ఆ పువ్వులకు కాస్త మనకు we can say that they are generally covered with a modified bract called as spathe అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ పర్టికులర్ మోడిఫైడ్ బ్రాక్ ఏదైతుందో దాన్ని స్పాత్ అంటాం. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొటెక్టింగ్ ద ఫ్లవర్స్. సో ఇక్కడ చూస్తున్న ఫ్లవర్స్ ఏవైతున్నాయో ఈ ఫ్లవర్స్ అనేది మనకు యూనిసెక్షువల్ ఆర్ ద న్యూట్రల్ ఫ్లవర్స్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హెడ్ ఇన్ఫ్లోరసెన్స్. So in case of head inflorescence is generally seen in case of sunflower family and Tridacx family. So they come under the sunflower family అనమాట. సో దీంట్లో ఏమైతుందంటే పెడకల్ అనేది పూర్తిగా కండెన్స్ అయిపోతుంది. పూర్తిగా కండెన్స్ ఫామ్ లో పెడకల్ అనేది ఉంటుంది. దాని మీద మనకు ఫ్లవర్స్ అనేది సెంట్రిపెటల్ మేనర్ అంటే మనకు ఒక రకమైన స్మాల్ మనకు ఈ కంప్లీట్ సెటప్ ఏ విధంగా ఉంటుందంటే మనకు యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అనేది బయట ఉంటాయి అండ్ బైసెక్షువల్ సిజిల్ ఫ్లవర్స్ అంటే డైరెక్ట్ అటాచ్డ్ బైసెక్షువల్ ఫ్లవర్స్ అనేది లోపల ఉంటాయి అన్నమాట. సో వీ కెన్ సీ ద యూనిసెక్షువల్ అండ్ బైసెక్షువల్ ఫ్లవర్స్ దట్ ఈస్ ద సిజిల్ ఫ్లవర్స్ ఆర్ డైరెక్ట్లీ అటాచ్డ్ ఆన్ టు ద కండెన్స్ ఫార్మ్ ఆఫ్ పెడకిల్ అండ్ దే ఆర్ అరేంజ్ ఇన్ ద సెంట్రిపెటల్ మేనర్. అంటే దాని అర్థము మనకు ఇక్కడ ఈ విధంగా ఒక్కొక్క సింగిల్ రో అనేది ఒక్కొక్క సింగిల్ సర్కిల్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ వీ క్యాన్ సీ దే ఆర్ యూనిసెక్షువల్ అండ్ బైసెక్షువల్ సిజిల్ ఫ్లవర్స్ ఆర్ అరేంజ్ ఇన్ ఏ సెంట్రిపెటల్ మేనర్ onto a condensed pedicel anamata. So that is generally observed in the Tridacx and the sunflower thing anamata. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందంటే యూనిట్ 1 and 2. సో ఇన్ ద నెక్స్ట్ థింగ్ ఆర్ నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ దట్ ఈస్ రిప్రొడక్షన్ ఇన్ ద ప్లాంట్స్ అండ్ ద లింక్ ఈస్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో వేర్ వీ క్యాన్ see in detail about what are the various things which are going to cover in the next video. So like and subscribe to the channel and we can see we have done with the full chapter, single videos, gunshot series and also PYQ series anamata. So thank you for watching the video and also subscribe to the channel. Don't forget to write any comments within the comment box so that we can improve in the upcoming videos, and likes and share with your friends. Thank you for watching.